అని చెప్పి అక్కడే ఫోన్ తీయండి. ఫోన్ ఉంటే ఫోన్ లేదనుకో ఆ పక్కన మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే లేదా ఎక్కడైనా క్రౌడ్ ఎక్కువ మంది జనం ఉండే ప్లేస్కి వెళ్ళండి. సింగిల్గా మాత్రం ఎక్కడ ఉండడానికి ట్రై చేయకండి. మ్యాక్సిమం పేరెంట్స్తో వెళ్ళండి, లేదా చెప్పి పెద్దవాళ్ళు ఎవరో వాళ్ళ కన్సర్వేషన్లో వాళ్ళతో పాటు వెళ్ళండి. అంతే తప్ప మీకు మీరుగా మాత్రం అసలు దేనికి సింగిల్గా వెళ్ళకండి. బయట అసలు సిచ్యువేషన్లు బాగాలేవు. మొబైల్ తీసుకున్న దాన్ని మంచి పనికి మాత్రమే వాడండి. ఇందులో అన్నీ దొరికేస్తాయి, గూగుల్లో నొక్కితే, యూట్యూబ్లో అంతగా మించి దొరుకుతాయి. కానీ దాన్ని మీరు క్లాసులకో లేదా మీ గోల్ రీచ్ అవ్వడానికో యూజ్ చేయండి తప్ప వేరే బ్యాడ్ అవేషన్స్కి మాత్రం యూజ్ చేయకండి. మీరు అన్నీ చదివేసుకొని జాబ్ చేయండి. అప్పుడు ఎంత టైం కావస్తే అంత టైం ఫేస్బుక్లో ఉండండి, అప్పుడులో ఉండండి, ఎందులో కావాలో అందులో ఉండండి. అప్పుడు ఎవరు అడగరు. ఇప్పుడు ఉన్నారనుకోండి ఫ్యూచర్కి అది పెద్ద ప్రాబ్లమే అవుతుంది. అవునా? చదవాల్సిన టైం అంతా దీంతో స్పెండ్ చేసేస్తారు. మార్కులు ఎలా వస్తాయి? అట్లీస్ట్ 500 అనే రీచ్ అవుతారా? అవరు. అవునా? మార్కులు లేకపోతే ఇప్పుడు ఎలా చూస్తారు? ఇదేంటి వీళ్ళకి ఆస్తులు లేనట్టు చూస్తారు మార్కులు లేకపోతే. అంతేనా? కాబట్టి ముందు చదువుకోండి, స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. పైన ఏంటంటే 18 years లోపు ఉన్న పిల్లలందరూ కూడా జూనియర్స్ అవుతారనమాట, చిన్నపిల్లలు. వీళ్ళు ఏదైనా క్రైమ్లో ఇరుక్కున్నారంటే వాళ్ళని హోమ్స్లో పడేస్తారు. జైలు లాంటిదే, కానీ జైలు కాదు, ఇల్లు కాదు, అలా ఉంటాయన్నమాట ఆ హోమ్స్. మీకు నచ్చిన ఫుడ్ ఉండదు, నచ్చిన లైఫ్ని లీడ్ చేయడానికి ఉండదు, ఏమీ ఉండదు. జైల్లో లైఫ్ ఎలా ఉంటుంది? మమ్మీ చికెన్ కర్రీ అంటే వేస్తారా? అక్కడ లేదా నాకు స్వీట్లు కావాలంటే తెస్తారా? అందుకని ఏ నేరాలు చేయకూడదు అనమాట. 18 years లోపు ఎవరైనా ఒకవేళ ఇన్ కేస్ మిమ్మల్ని ఎవరైనా తీసుకెళ్ళినా మీరు ఇష్టపడే వాళ్ళు తీసుకెళ్ళారు, అది కూడా కేసే అనమాట. వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తారు. అబ్బాయికి 18 సంవత్సరాలు నిండలేదు, మైనర్ అమ్మాయిని తీసుకెళ్లారు కాబట్టి పోక్సో యాక్ట్ 2012లో వచ్చింది. ఆ యాక్ట్ పెట్టి అతన్ని లోపలేసేస్తారు అబ్బాయిల హోమ్లో. ఈ అమ్మాయిని అలాగా అమ్మాయిల హోమ్లో తీసుకెళ్ళిపోతారు, మిమ్మల్ని ఇంట్లో వచ్చారు. కాబట్టి అలాంటి ఏ పిచ్చి పనులు చేయకండి. సమ్మర్ హాలిడేస్లో ప్రశాంతంగా చదువుకోండి. థ్యాంక్ యూ.